monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ యాక్చువల్గా లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. మొత్తం లాస్ట్ వ్లాగ్లో పెడితే కొంచెం ఎక్కువ లెందీ అయిపోతుంది, మీకు బోర్ కొట్టేస్తాను అని చెప్పి అయితే ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. లాస్ట్ వ్లాగ్లో లాస్ట్కి ఇంకా బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి అంటే చర్చ్కి. ఇది లాస్ట్ సండే అండి, లెంట్ సీజన్లో పామ్ సండే. సో ఆ రోజు చర్చ్కి వెళ్ళాము అండ్ కొంచెం లేట్ అయిపోయింది. జస్ట్ ఒక 5 minutes లేట్ అయింది అంతే. మేము వచ్చేటప్పటికి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫస్ట్ రోలో కూర్చున్నాము. పామ్స్ తీసుకుని యాక్చువల్గా ఆ రోజు నడవాలన్నమాట కొంచెం, కానీ మేము వెళ్ళేటప్పటికే అయిపోయినాయి. చాలామంది ఎక్కువ తీసేసుకున్నారు. డబల్ పామ్ బ్రాంచెస్ తీసేసుకున్నారు అనమాట. మాకు మిగలలేదు. బట్ ఎనీవేస్ లాస్ట్ ఇయర్ తీసుకున్నవి సేవ్ చేసి పెట్టాను, ఎందుకన్నా మంచిది అని చెప్పి. కొన్ని ఎండు మొక్కలు, ఎండు కొమ్మలు అవి పెడతాం అన్నమాట. సో అవైతే దాచిపెట్టి ఉంచాను, ఎందుకన్నా మంచిది అని చెప్పి. అవైతే ఇంకా సరేలే అని డెకరేట్ చేద్దాం ఇంటికి వచ్చినాక అని అనుకున్నాను. అండ్ మేము బయటకు వెళ్తున్నాం. ఇంటికి రాగానే ఫుడ్ తినేసాం అనమాట. ఏం చేశానంటే ముందు రోజే నేను పప్పు అది ఉండింది, ఆ పప్పు ఇంకా ఎగ్ పొరుటు చేశాను. సో అదంతా కలుపుకొని అయితే తినేసాం లెఫ్ట్ ఓవర్స్. బయలుదేరాము ఐకియాకి. ఎందుకని అంటే చెప్పాను కదా, మా తమ్ముడు దగ్గర ఒక లైట్ తీసుకున్నాను అని చెప్పి. ఆ లైట్కి ఇప్పుడు అర్జెంటుగా బల్బ్ తీసుకోవాలన్నమాట. అదొక్కటనే కాదు, యాక్చువల్గా బెడ్ కూడా చూస్తున్నాము. ఏదన్నా ఆఫీస్ రూమ్లో బెడ్ యాక్చువల్గా కింద కార్డ్ ఇరిగిపోయి ఉందన్నమాట. ఏదో అలా మేనేజ్ చేస్తున్నాడు మా పెద్దోడు దాని మీద పడుకుంటూ, కానీ అది ఎప్పుడు ఇరుగుద్దో తెలియదు. అది చేంజ్ చేయాలి, ఆ బెడ్ ఒకటి చేంజ్ చేయాలి. చాలా ఉన్నాయి అన్నమాట ఆలోచనలు, చిన్న చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి. సో దానికోసం అయితే ఇంకా ఐకియాకి బయలుదేరాం. ఆ రోజు పిచ్చ ఎండగా ఉందన్నమాట. అబ్బా ఎంత బాగుందో అని అనుకున్నాం, కానీ ఐకియా దగ్గరికి వెళ్ళేటప్పటికి అదంతా ఓపెన్ ప్లేస్. బార్కర్బీకి వెళ్ళాం మెయిన్ ఐకియాకి. సో అదంతా ఓపెన్ ప్లేస్ అయ్యేసరికి భలే చల్లగా వచ్చేసింది. మేమేమో బాగా ఎండగుంటుంది కదా, కార్లోనే కదా అన్నట్టు జాకెట్లు వేసుకోలేదు. అండ్ తిరిగి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో అని చెప్పి అప్పుడే భయం స్టార్ట్ అయింది. లక్కీగా కార్ ఎక్కగానే మా కుట్టిగడ పడుకుని పోయాడు అనమాట. అసలు ఆ ట్రైన్ ఎక్కి అన్నాళ్ళు అయిపోయిందో, నాకైతే 1 year పైన అయిపోయినట్టు అనిపించేస్తుంది. 1 year అయిందిలేండి. ఇంకా డెలివరీ దగ్గర పడుతుంది అనగా నేను ఇంకా వెళ్ళటం, ట్రైన్లో ఎక్కటం మానేశాను ఇంకా కంప్లీట్గా. ఆ ఫీలింగ్ నచ్చదు అనమాట, ఒక రకంగా అయిపోయేది, నాజియా ఫీలింగ్. ఇప్పుడు అదంతా ఎందుకులేండి, మళ్ళీ నాకు నిజంగా వచ్చేస్తా ఫీలింగ్. ఇంకా అయితే ఐకియాకి అయితే వెళ్ళాం. ఆ రోజైతే చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. ఐకియా లోపల నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే అటు ఇటు చూడడంలోనే సరిపోయింది అనమాట. చాలా కొత్త ఇవి వచ్చినాయి అండ్ కంప్లీట్గా సెటప్ అంతా మార్చేశారనమాట. కిడ్స్ సెషన్ దగ్గరకు వచ్చేటప్పటికి నాకైతే భలే నచ్చేసింది. కొనకపోయినా ఇవన్నీ చుట్టూరు తిరుక్కుంటూ అండ్ ఆ బొమ్మలన్నీ వాడికి చూపించుకుంటూ ముందరైతే ఈయనమాట, ఇది చూపించి ఇది నచ్చిద్దేమో, ఇది నచ్చిద్దేమో, అలా బొమ్మలన్నీ చూపించుకుంటా ఉంటే ఎగ్జాక్ట్గా వాడికి కోతి బొమ్మే నచ్చింది, ఇంకే బొమ్మ నచ్చలేదు. సో ఇంకా అనుకున్నాం సరేలే చిన్నదే కదా ఉన్నది, పెద్దది కూడా తీసేసుకుందాం అని చెప్పి ఇంకా పెద్ద కోతి బొమ్మ కూడా తీసుకున్నది అయితే వాడు బెడ్ దగ్గర పెట్టాను. ఇంకా చాలానే చేసాము షాపింగ్, అన్నీ అవసరమైనవి అనమాట. ఇది అవసరం లేనిదైతే కాదు, బట్ అప్పుడప్పుడు అండి ఇలాంటి చిన్న చేంజెస్ చేసుకుంటూ ఇలాంటి అప్గ్రేడ్స్ చేసుకోకపోతే చాలా బోరింగ్గా అనిపిస్తుంది లైఫ్. లైక్ ఎప్పుడు చూడు ఇదేనా, ఎప్పుడు చూడు ఇంతేనా, ఇదే ఫేస్ చూసుకుంటూ ఇదే వస్తువులు, ఇదే ఇల్లు, ఇదంతా కొంచెం చాలా బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. లైక్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయామని అనిపిస్తుంది మెంటల్లీ. దీనిలోంచి బయటపడాలి అంటే చిన్న చేంజెస్ చేసుకోవడం అనేది తప్పదు. సో అప్పుడప్పుడు అలా జోబు కాల్చుకోవాల్సిందే, వేరే చాయిస్ లేదు. బట్ అంటే అందరూ అదే చెయ్యాలి అని కాదు, ఎవరి దీంట్లో వాళ్ళు చేసుకోవచ్చు. బట్ నా దృష్టిలో అయితే, నాకు సంబంధించి అయితే అప్పుడప్పుడు ఇలా చేయకపోతే ఏంటంటే నాకు కొంచెం
మెంటల్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు ఇంతేనా ఇదేనా అన్నట్టు అనిపిస్తుంది. అసలే బయటికి కూడా వెళ్ళను కదా ఎక్కువ. సో అప్పుడప్పుడన్నా ఇలాంటివి చేసుకోక తప్పదు. అండ్ కిచెన్కి సంబంధించి నాకైతే కొన్ని నచ్చినాయి అనమాట. అంటే లైక్ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో కొత్తగా చేయించుకున్నారు కదా, సో షింక్ దగ్గర అట్లా అంట్లు కడుక్కుని నాకు పెట్టే వాళ్ళని కొన్ని అప్గ్రేడ్స్ వచ్చినాయి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు కదా ప్రోడక్ట్స్ ఐకియాడు. సో అలా కొన్ని అప్గ్రేడ్స్ వచ్చినాయి. నేను కూడా అది తీసుకోవాలని ఎట్లయినా కూడా అనుకున్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కనపడలేదన్నమాట. నాకైతే ఏడుపు ఒకటే తక్కువ. అసలు మెయిన్ థింగ్ దానికోసమనే వెళ్ళాను, అదే కనపడలేదు ఏంటబ్బా అని. ఈయనేమో అన్నారు నువ్వు వెళ్ళి కనుక్కో వాళ్ళని అడుగు అని. ఆ ప్రోడక్ట్ని ఏమంటారో కూడా పేరు కూడా తెలియదు నాకు, బట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగానే పలానా చోట ఉంది వెళ్ళి చూడండి అని అన్నారు. వెళ్ళగానే అక్కడ దొరికింది. అమ్మయ్యా అనుకున్నాను నిజంగా అసలుకి. ఇంకా అదైతే తీసుకున్నాను, మీతో కూడా షేర్ చేసుకుంటాను. అది ఏంటంటే చాలా అంటే లైక్ కౌంటర్ స్పేస్ని ఆక్యుపై చేసినట్టుగా అనిపించదు. చాలా క్లియర్గా అయిపోద్ది అనమాట మన పని అయిపోయిన తర్వాత. ఇంకా అందుకని అలా తీసుకున్నాను. అండ్ అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు, ఎందుకంటే చెప్పాను కదా ఒక దగ్గర స్ట్రక్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఏం చేంజెస్ లేక చాలా బోరింగ్గా ఉంటుంది అనమాట. సో కొత్త కొత్త అప్గ్రేడ్స్ అన్నీ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే కొంచెం మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా చాలా రోజుల తర్వాత హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాము నేను. ఇది అంటే ఎవ్రీ వీక్ సాటర్డేస్ అలా పెట్టుకుంటున్నాము. మొన్న సాటర్డే కుదరలేదు, కుట్టోడికి హెయిర్ కట్ చేయించాం కదా, 3 కత్తులు వేసాం కదా, సో ఆ రోజు అసలు అవ్వలేదు అనమాట. సరే అని చెప్పి ఇది మండేనా ట్యూస్డే ఇది. ఇంకా ఆయిల్ అయితే చేసుకుని ఆయిలింగ్ అయితే చేసాం. ఇదేంటంటే నాకు ఈ హెయిర్ స్టైల్ ఏంటో వేసింది, ఫ్రెంచ్ ప్లాట్స్ వేసి 2 సైడ్స్ అవి 2 కలిపి ఒక పిలకలాగా పెట్టింది. ఇంకా నేను అది తీసే ఓపిక లేక అలా వదిలేసాను అనమాట. విసుకొచ్చేసేసి సరేలే ఎట్లానో భయంకరంగా జుట్టు ఊడిపోయి ఒకటే పాయ మిగిలింది. ఇంకా ఆ పాయకు కూడా ఎందుకులే ఏదో ఒకట్లే అన్నట్టుగా వదిలేసాను. పెద్ద కేర్ తీసుకోవట్లేదు దానికి సంబంధించి, లైక్ ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి. ఇంకా ఆ రోజు వంటకైతే బెండకాయ పులుసు చేశాను అనమాట. ఎగ్స్ వేసాను అండ్ ఒక మామిడికాయ వేసాను, బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పి. వీడియో అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అందరు చేసుకునేదే చింతపండు పులుసు పోసుకుంటాము బెండకాయల్లో, అంతే, ఇంకేం లేదు స్పెషల్. కాకపోతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట. సో దానివల్ల ఏంటంటే చేపల పులుసు తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, బెండకాయ కూర తిన్న ఫీలింగ్ రాదనమాట. చేపల కూర తిన్నామా అన్నంత ఫీలింగ్ వస్తుంది ఆ పులుసు తినంగానే. సో అదొక్కటే చేంజ్ అనమాట రెగ్యులర్ రెసిపీతోటి. ఇంకా ఆ రోజైతే ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందే అన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అంత నైస్గా ఎండ వచ్చేసేసి బ్రైట్గా ఉంటుందన్నమాట డే అంతా. ఆ రోజు ఇంకా చాలా ఎండగా ఉండింది, అంటే నిన్నే చాలా ఎండగా ఉండింది, ఫీల్స్ లైక్ 20 ఏమో చూపించింది. నాకైతే అంత ఎండ చూసి భలే హాయిగా అనిపించింది అనమాట. బయటికి ఎట్టన్నా వెళ్దామా, కాసేపు అలా బీచ్ దగ్గర కూర్చుందామా అలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఎండకి తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఇంక నేనేంటంటే మధ్యాహ్నం అన్నం తినంగానే కొంచెం ఇడ్లీ పిండికి నానబెట్టేసాను అనమాట. గ్లాసు మినపప్పు 3 గ్లాసులు బియ్యం వేసుకున్నాను, నానబెట్టేశాను. కానీ ఆ రోజు ఎందుకునో చాలా లక్కీగా తొందరగా నానిపోయినాయి అనమాట. ఇంకా నీళ్ళు ఇంకిపోయినాయి, అందుకే నేను కొంచెం పోస్తున్నాను. అట్లీస్ట్ 4 hours అన్న నానితే అప్పుడు రుబ్బుకుంటే ఏంటంటే చాలా మెత్తగా వస్తాయి. ఇంకా అందుకని చెప్పి అలా అయితే పెట్టాను. కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నా, నీళ్ళు ఇంకిపోయినాయి అని. నేను కిచెన్లో చేసిన అప్గ్రేడ్స్ ఏంటంటే ఇదొకటి అనమాట. ఇదేంటంటే కోస్టర్ లాగా వాడచ్చు, అంట్లు కడుక్కున్నాక మామూలుగా ఇలా పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. దీని కింద బ్లాక్ మ్యాట్ ఒకటి వస్తుంది అనమాట, అది కూడా సపరేట్గా తీసుకున్నాను. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను డీటెయిల్డ్గా. ఇది ఒకటైతే తీసుకున్నాను బ్లాక్. అంటే ఈ కోస్టర్స్ ఏంటంటే కొంచెం నీట్గా కనిపిస్తాయి కౌంటర్ టాప్ మీద పెడితే. అండ్ మామూలుగా వుడెన్ కోస్టర్స్ ఇట్లాంటివి ఏంటంటే మనం పెట్టంగానే బ్లాక్ మార్క్స్ వచ్చేస్తాయి, వేడి వేడి వస్తాయి ఏదైనా పెట్టిన తర్వాత, దాని మీద మరకలు పడిపోతూ ఉంటాయి కదా. ఇదైతే అలాంటిది ఉండదు, లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అంట్లు కడుక్కున్న తర్వాత కూడా
బ్లాక్ మ్యాట్ ఒకటి చెప్పాను కదా, అది పెట్టి ఇది పెట్టేసేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. అది నీళ్లు పడిపోయిన తర్వాత మళ్ళీ అంట్లన్నీ సర్దేసుకుంటాం కదా, తర్వాత ఇది తీసి లోపల ర్యాక్లో పెట్టేసుకోవచ్చు. సో కౌంటర్ స్పేస్ మీద ఏం ఉండదు ఇంకా, బేసికల్లీ ఖాళీగా ఉంటుంది. ఓన్లీ పెట్టుకుంటే కనుక వండుకున్న గిన్నెలు, లేదంటే అది కూడా ఉండదు, ఖాళీ స్టవ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఐడియా. ఇంకా అందుకని చెప్పి తీసుకున్నా అనమాట. ఆ వుడెన్ కోస్టర్స్ అయితే తీసేసాను, ఎందుకంటే నాది ఎప్పుడో తీసుకున్నాము ఈ కోస్టర్స్, అవి చాలా కాలం అయిపోయింది తీసుకుని కూడా. అండ్ అన్నిటికీ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట క్లియర్గా. సో అందుకని చెప్పి అయితే ఇది తీసుకున్నాను. దీని పెద్ద సైజు ఇంకా అంట్లు కడుక్కునే దగ్గర పెట్టుకునేది ఉంటుంది షింక్ మీద, అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా అదైతే తీసుకున్నా, దానికోసమే అసలు మెయిన్గా వెళ్ళాలనుకున్నది. అండ్ లైట్కి కూడా. అండ్ ఇందాక రోజ్ ప్లాంట్ చూపించాను కదా, ఆ రోజ్ ప్లాంట్ వచ్చి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ముందర ఉండేదన్నమాట. వైల్డ్ రోజ్ అది యాక్చువల్గా. చాలా పెద్ద పూలు వస్తాయి అండ్ చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట రోజెస్. అదేంటంటే వాళ్ళు అదంతా క్లీన్ చేసుకుంటున్నారు, లాన్ క్లీన్ చేస్తూ ఆ మొక్క పీకేస్తాము అని అనుకున్నారనమాట. అయ్యో అంత చాలా పెద్ద మొక్క అసలుకి, దాని రూట్స్ అయితే డీప్గా వెళ్ళిపోయి ఉన్నాయి భూమి లోపలికి. అది వింటర్ తర్వాత ఆటోమేటిక్గా దానికి అది చిగురు వచ్చేసేసి పూలు వచ్చేస్తాయి అనమాట, మొక్క నార్మల్ అయిపోయి. అంత మంచి ప్లాంట్ని పీకేద్దాం అనుకున్నారు, మాకైతే మనసు ఒప్పలేదు, మేమైతే పీకే వాళ్ళం కాదు ఖచ్చితంగానే. నేను అనుకున్నాను చిన్న వేరు తీసుకుని వెళ్ళి మన దాంట్లో పెట్టుకుందాము పాట్లో, వచ్చిద్దేమో చూద్దామని. లాస్ట్ ఇయర్ నేను డెలివరీకి ఇంకొక 10 daysలో వెళ్తాను అనంగా, 10 days కాదు 1 weekలో వెళ్తా అనంగా తెచ్చానమాట. అది వెళ్ళి తెచ్చి పాట్లో పెట్టాము. కానీ అప్పుడు ఏంటంటే ఏమైందో తెలీదు, ఎండిపోయింది కొమ్మంతా. అప్పుడు బతికినట్టుగా అనిపించలేదు, బాగా ఎండిపోయి డ్రై అయిపోయి ఉంది. అలాంటిది ఈ టైంకి ఇలా చిగురు వచ్చేసేసి ఇలా పెరిగిపోయిందనమాట. అదేమో నాకు అసలు అర్థం కాలే. లాస్ట్ ఇయర్ సమ్మర్లోనే కదా నేను వేసింది, ఎందుకు అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అబ్బా అని భలేదనిపించింది. అప్పుడు నాకు ఒక ఇది గుర్తొచ్చింది, ఎండిపోయిన మొక్కల నుంచి కూడా చిగురు తీసుకొస్తాడు దేవుడు అని చెప్పి. అదొకటి గుర్తొచ్చింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో హోప్లెస్గా ఎప్పుడు ఉండకూడదు, ఇలా సడన్గా ఏదో ఒకటి జరగచ్చు, దేనికైనా టైం రావాలంతే, దేవుడు టైమింగ్ కుదరాలి అని అయితే అనిపించింది అనమాట. అందుకనే మీతో కూడా ఒక మాట షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ తొందరగా లేచిపోయాడు మా కుట్టోడు. ఆ రోజు 3 o'clockకే లేచిపోయాడు. ఇంకా వాడిని అటు ఇటు మా పెద్దోడు తిప్పుతున్నాడు. ఆల్రెడీ నేను కొన్ని సర్ది పెట్టేసుకున్నాను అనమాట డిష్ వాషర్లో. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఉన్నాయి కూడా ఉంటేని, ఇంకా అది కూడా సర్దేసి అయితే పెట్టేసుకుంటున్నాను, ఆన్ చేసేసాను. ఇంకా అంత ఎండగా ఉంది కదా, ఎటన్నా వెళ్దామా అని అనిపించింది. బట్ బయటికైతే వెళ్ళాలి, పాలు అయిపోయినాయి, అవి తెచ్చుకోవాలి. ఇంకా వెళ్ళాలి. పిల్లలకు కూడా హాలిడేస్, ఇంకెప్పుడు చూడు ఇంట్లోనే ఉండటం అంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా. సరే అందరం కలిసి సెంట్రమ్ వరకు వెళ్దాం అని అన్నారనమాట. ఇంకా దీని స్కేట్స్ కూడా ఉన్నాయి, అది ఫ్రీ టిట్స్ బ్యాంకన్లో రిటర్న్ ఇవ్వాలన్నమాట. ఇంకా దానికోసం అని వెళ్తే అది షాపు అంటే ఫ్రీ టిట్స్ బ్యాంకన్ క్లోజ్ చేసి ఉంది. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం సెంట్రమ్కి. దారిలో చూస్తే ఇవన్నీ చెర్రీ బ్లాసమ్స్ అనమాట. ఎప్పుడన్నా అటు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా పువ్వులు ఇంకా అలానే ఉన్నాయంటే కనుక మీతో షేర్ చేసుకుంటాను. చాలాసార్లు చేశాను ఈ పాటికి. ఎవ్రీ ఇయర్ అయితే కొంచెం గార్డెన్కి వెళ్తాం, కానీ ఈ ఇయర్ వెళ్తామో లేదో డౌటే. వెళ్ళము అని అనుకుంటున్నాను, ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ పార్కింగ్కి కష్టం అవుద్ది. అండ్ మా కుట్టోడిని వేసుకున్నదంతా నడవటం కొంచెం ఇబ్బందే. సో అందుకని ఇలా షేర్ చేసుకుంటున్నాను అనమాట మీతోటి. ఇంకా సరే సెంట్రమ్కి వెళ్ళాం కదా అని చెప్పి ఎస్ప్రెసోకి వెళ్ళాము. అక్కడ ఒక 2 కప్పులు కాఫీ, పిల్లలకి ఒక 2 బన్స్ అయితే కొనిచ్చాం అనమాట. ఇంకా వాళ్ళు తింటున్నారు, చాలా బాగున్నాయి అసలు. అంటే డెలివరీ తర్వాత ఒక్కసారి 2 సార్లు వెళ్ళినట్టున్నాం హాస్పిటల్ దగ్గర, దాని తర్వాత ఇంకా అసలు వెళ్ళలేదన్నమాట, కుదరలేదు ఇంకా తర్వాత వెళ్ళటానికి. తర్వాత ఇదే వెళ్ళటము భలే హాయిగా అనిపించింది కాఫీ తాగంగానే. నాకు కడుపుతోటి ఉన్నప్పుడల్లా కాలేజ్కి వెళ్తూ ఉంటే ఇలానే అనమాట, ఆకలి సడన్గా వేసేది. ఇంకా దగ్గరున్న ఎస్ప్రెసోకి వెళ్ళిపోయి అక్కడ ఒక బన్ను, ఫీకా లాగా, అంటే ఫ్రూకోస్ట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దానిలో, అంటే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్. సో అలా తీసేసుకుని కాఫీ తాగేసేదాన్ని. అది గుర్తొచ్చింది నాకు ఒకేసారి.
ఇంకా అది అయింది. షాపింగ్ అయితే చేసుకున్నాము సెంట్రమ్‌లోని. ఇంకా అది అయిన తర్వాత ఇంటికొచ్చి ఇంకా గ్రైండర్ ఏసేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే బద్ధకం వచ్చేస్తది. కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. సరే ఏం వేస్తాంలే అని. కానీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ వేరే ఆప్షన్ లేదు. మీల్ ప్లాన్‌లో ఖచ్చితంగా ఇడ్లీ అని ఉంది. అండ్ మా కుట్టోడికి కూడా ఇడ్లీ అయితే వాడికి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేస్తదనమాట. లేదంటే వేరే ఏదన్నా చూడాలి. ఇంకా వాడికి ఇడ్లీ అంటే ఇష్టం కదా, వాడి కోసం అన్న వేగ తప్పదు పిండి అన్నట్టుగా ఇంకా నేనైతే పిండికి ఆన్ చేసేసాను. ఇది అయిన తర్వాత పచ్చడి కూడా చేసి ఫ్రిడ్జ్లో పడేసేసి ఇంకా రిలాక్స్ అయిపోవాలన్నమాట. ఎంత కాదన్నా పిల్లల కోసం అన్నా ఇంక ఇలాంటి నీరసం ఉన్నా ఎట్లా ఉన్నా కూడా చేయక తప్పదన్నమాట. ఇంక వాడిని ఎత్తుకుని చాలాసేపు అయిపోయింది కదా, కార్ సీట్లో పెడతాం కదా, కార్లో ఉన్నంతసేపు అట్లా బయట తిరిగినంతసేపు స్ట్రోలర్లో ఉంటాడు కదా, ఇంక అందుకని ఆడికి చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా థ్రెషోల్డ్ దాటిపోయింది. ఎత్తుకో 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 అని గోల. గ్రైండర్ వేసినంతసేపు ఇంకా అది ఆన్ చేసేస్తే పిండి నలుగుతూ ఉంటుంది. ఈలోపు వాడిని చూసుకోవచ్చు కదా అన్నట్టు ఒక నిమిషం ఆగని చెప్తున్నా అదే వాడికి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈయన వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా వర్క్ ఉంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి. సో ఈయన కోసం కూడా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళరు. కానీ ఏంటంటే నాకు లంచ్ చేస్తానో లేదో తెలీదు, బాక్స్ ప్రిపేర్ చేయగలనో లేదో తెలీదు. అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నా తినేసి వెళ్ళిపోతే అయిపోద్ది అన్నట్టుగా ఇంకా అలా వేసేస్తున్నాను అనమాట పిండి. అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలానే మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. నేనైతే మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath.